రావాలి. ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. ఈ రోజున జీజీయూలో మనకి ఏఐసిటిఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమ్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్ తోటి ఒక పెద్ద కార్యక్రమం 2 days పాటు ఇక్కడ ఐఐటి తిరుపతి అలాగే వాద్వాని ఫౌండేషన్ ఏఐసిటి రిప్రజెంటేటివ్స్ అంతా వచ్చారండి. ఇక్కడ మనకి ఈ ఇన్నోవేషన్ డిజైన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం అని చెప్పేసి వర్క్షాపు చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో. దాదాపు ప్రభుత్వ పాఠశాల నుంచి హై స్కూల్ టీచర్స్కి చేసినటువంటి కార్యక్రమం ఇక్కడ. ఇది ఇండియాలోనే ఇప్పుడు వేరియస్ ప్లేసెస్ చేస్తుంటారు. మన ఫస్ట్ మనకు తెలుసున్నటువంటి ఎక్కువ మంది ఉపాధ్యాయులు అటు ప్రభుత్వం కానీ దాదాపు ఈరోజు 200 మందికి ఇస్తే కనుక 150, 160 అలా వస్తుంటారు. ఇది 5 రాష్ట్రాల నుంచి వచ్చారు కొంతమంది ఉపాధ్యాయులు. అలాగే ఇక్కడ దాదాపు ఇవాళ 400+ వచ్చారు. అందరినీ కూడా అకామిడేట్ చేసి ఈరోజు రేపంతా కూడా వారందరికీ ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేసి అలాగే మొమెంటోసు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అందరి ఏదైతే ఈ 6 విభాగాలు పాల్గొంటున్నాయో మాతో పాటు అన్నీ కలిపి సర్టిఫికేషన్ కూడా ఇస్తాం. ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఒక ఐడియాని కనుక వాళ్ళు చేస్తే ఆ స్కూల్ టీచర్స్కి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 1,50,000 రూపాయలు మొదటి విడతగా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి డెవలప్ చేసి ఒక ప్రోడక్ట్ వస్తే కనుక 4 లక్షల నుంచి 15 లక్షల వరకు. అలాగే ఇంకా బాగుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రెడీ టు గివ్ అప్ టు 50, 60, 70 lakhs. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇలాగ అన్నిటిలోని ఇప్పుడు డ్రోన్స్ ఎగురుతున్నాయి. డ్రోన్స్ ఎందులోనూ సరే ఇక్కడ సస్టైనబుల్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు మనకు జీవనోపాధి అగ్రికల్చరు, హార్టికల్చరు, అలాగే యాక్వా, ఫిషరీసు ఇవన్నిటిలో ఎందులో ఇన్నోవేషన్ ఉన్నా కూడా అలాగే స్మార్ట్ సిటీసు ఇక్కడ వాటరు కన్సర్వేషన్ చేయరు అన్నీ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. బట్ మనం కూడా ఇందులో భాగస్వామి అవటం అనేటువంటి అదృష్టం. ఇప్పుడు ఐఐటి తిరుపతి నుంచి రోషన్ గారు థ్యాంక్ యూ. ఐఐటి తిరుపతి నుంచి మేము కొన్ని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఉంది మాకు. అది జిఐఎస్, రిమోట్ సెన్సింగ్, జీపీఎస్ అలాంటి ఏరియాస్లో చేస్తున్నాము. సో మేము జీజీయూ యూనివర్సిటీతో కలిపి విద్యా జిఐఎస్ అనే ప్రోగ్రామ్ ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్లో పైలట్ ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాము. అన్ని స్కూల్ టీచర్స్, స్కూల్ స్టూడెంట్స్తో, వేరే ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్తో కూడా ఇది ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో జీజీయూ స్పోక్ లాగా చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తాము. సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే నావిక్కి సంబంధించిన రీసెర్చ్, R&D ప్లస్ ఇంప్లిమెంటేషన్ జీజీయూ యూనివర్సిటీ ముందుకు వచ్చింది ఇక్కడ.
సో వీఆర్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ చేసి వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. అండ్ అలాంటి వేరే అన్ని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేషనల్ మిషన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో. మేము యాజ్ ఐఐటి తిరుపతి, మా డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ, వీఆర్ ఆల్ సపోర్టింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టేట్కి, ఎస్పెషల్లీ స్టేట్కి కావాల్సినంత. ప్లస్ మీకు తెలిసింది ఇప్పుడు కరెంట్ చీఫ్ మినిస్టర్ కూడా చాలా టెక్ సేవీగా ఉన్నారు. సో ఏపీ డ్రోన్ కార్పొరేషన్తో కలిసి మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అన్ని ప్రోగ్రామ్స్ జీజీయూ సపోర్ట్తో జాయింట్లీ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. సో ఇవి కొన్ని ఇనిషియేటివ్స్. థ్యాంక్ యూ. ఛాన్సలర్ గారు ఇందాక మెన్షన్ చేసినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్తో కలిసి ఇది ఇన్నోవేషన్కి సంబంధించిన 2 రోజుల ప్రోగ్రామ్ అండి. ఇందులో భాగంగా వాద్వానీ ఫౌండేషన్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్, తర్వాత టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సంబంధించిన 3-4 CEOస్, టీచర్స్కు తర్వాత స్టూడెంట్స్కు ఇన్నోవేషన్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. ఇన్నోవేషన్ అంటే కేవలము పెద్ద ఇన్స్టిట్యూషన్సే కాదు, చిన్న పిల్లలు చిన్న స్కూల్స్ నుంచి కూడా ఒక విధమైన వారి ఆలోచన సరళిలో ఒక గొప్పటి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. వాతావరణంలో కలుషితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, నీటిలో గుర్రపు డెక్కలు ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా మనకు ఇప్పుడు అతి పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ ఆక్వాకల్చర్ పాండ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో థౌజండ్స్లో ఉన్నాయండి. కానీ అందులో సింపుల్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఇండస్ట్రియల్ IoT సిస్టమ్స్ అంటారు. మనము మన స్కూల్ పిల్లలతోనూ స్కూల్ టీచర్స్తోనూ ప్రతి పాండులో ఉన్న ప్రాబ్లమ్స్ను ఎప్పటికప్పుడు రియల్ టైంలో దాన్ని మనం సేకరించి ఆ ఫార్మర్స్కి అంతా చాలా హెల్ప్ చేయాలనే ఉద్దేశం కూడా ఇందులో ఒక భాగం అండి. చివరిగా చెప్పాలంటే ఈ 2 days తర్వాత ఎంతోమంది స్కూల్ టీచర్సు మరి వాళ్ళ స్టూడెంట్స్ తమకున్న ఐడియాను ఒక పెద్ద స్టార్టప్గా క్రియేట్ చేయాలన్నా, స్టార్టప్ నుంచి మార్కెట్కి వెళ్ళాలన్నా, దానికి కావాల్సిన ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఈ ఐఐటి తిరుపతిలో ఉన్న టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, తర్వాత వాద్వానీ ఫౌండేషన్, మరి వీరందరి పైన ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, వీళ్ళందరి ద్వారా మన స్టూడెంట్స్కు ఫ్యాకల్టీకి గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, అలాగే మా డిమాండ్లు నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఏంటంటే ప్రథమ డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు రాజమండ్రిలో అన్ని వార్డుల్లోనూ కూడా పేదలు ఉన్న చోట, పర్టికులర్గా ఎస్సీలు బీసీలు ఉన్న చోట ఇంతకుముందు ప్రభుత్వాలు కళ్యాణ మండపాలు కట్టడం జరిగింది. అదే కమ్యూనిటీ హాల్ లాగా వాటిని ఈ కింద ప్రభుత్వంలో వాటిని సచివాలయాలుగా మార్చేశారు. వాటిని ఖాళీ చేసి ఆ స్థానిక ప్రజలకే ఆ కమ్యూనిటీ హాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగనే పుష్కరాలు వస్తున్నాయి, ఎస్సీ బీసీలు ఇల్లు చిన్నవి ఉంటాయి, బంధువులందరినీ అకామిడేట్ చేయాలి, అలా కష్టం. అయితే ఈ కమ్యూనిటీస్కి, ఈ బీసీ కులాల్లో ఎస్సీ కులాల్లో ఉన్న కుల సంఘాలకి కమ్యూనిటీ హాల్ లేవు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో. ప్రతి కులానికి కూడా ఒక్కొక్క కళ్యాణ మండపం ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఆ కళ్యాణ మండపాలని కూడా కట్టి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే చెయ్యాలని కోరుకుంటున్నాము. నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా చాలా ఉద్యమాలు చేశారు. కానీ ఎన్ని ఉద్యమాలు చేసినా ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క పొల్యూషన్ అయితేనే, లేదా ఏదైతే రాజమండ్రిలో మురుగునీరు, లేదా రాజమండ్రిలో టాయిలెట్స్, వాటర్ అన్నీ కూడా గోదావరిలో కలపడం జరుగుతుంది. కాబట్టి దీన్ని 2027 పుష్కరాల టైంలో దీన్ని ఖచ్చితంగా సెంట్రల్ వాటర్ కార్పొరేషన్ ఏదో ఉంది, ఏదైతే గంగానదిని పరిశుభ్రం చేశారో ఆ రకంగా ఇది సెంట్రల్ వాటర్ హౌస్ తీసుకొని మొట్టమొదటిసారిగా ఫస్ట్ మాకు మంచి నీరు, ఎవరైతే 10 కోట్ల మందికి ఇంకా ఎక్కువ రావచ్చు పుష్కరాలకి, కానీ వారందరూ స్నానం చేసేది గోదావరిలో. అలాంటి గోదావరిని మరి ముఖ్యంగా ప్రభుత్వం ఒక కేర్ తీసుకొని దాన్ని పరిశుభ్రం చేయాలి. మరి కోట్ల మీద వచ్చే పరిస్థితి ఉంది. వారికి సదుపాయాలు చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే ఆ వచ్చిన యాత్రికులకి మంచినీటి సదుపాయం ముఖ్యంగా కలుగు చేయాలి. అది తర్వాత ఆ వచ్చిన వారికి అందరూ హోటల్స్లో భోజనం చేయడం లేకపోతే ఇంకో చోట భోజనం చేయడానికి వాళ్ళకి ఆ సదుపాయం ఉండదు. ఫుడ్ సెంటర్లో కొన్ని సెంటర్లో ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆహారాన్ని అందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే వచ్చిన వాళ్ళకి ఏదో రోడ్డు మీద మరి ఎక్కడి నుంచో మరి అట్టడుగు వర్గం నుంచి ఉన్నత వర్గాల వారు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళంతా ఏ రోడ్డు మీదో షెల్టర్గా తీసుకుని ఉండడం అనేది ఇది భావ్యం కాదు. అది రాజమండ్రి నగరానికి అది మంచిది కాదు. వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళకి షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. సిపిఎం నుంచి విడిపోయినటువంటి చల్లపుల్లారెడ్డి, తరిమల నాగిరెడ్డి, సారి మోజుందార్ అనేక మంది మేధావులంతా కూడా సిపిఎంఎల్ పార్టీ పెట్టి ప్రధానంగా ఈ దేశం కోసం ఈ దేశంలో 40 కోట్ల ఎకరాలు భారతదేశంలో ల్యాండ్ సీలింగ్ భూములు, భూదాన ఉద్యమ భూములు, ప్రభుత్వ పౌరంభక భూములు ఉన్నాయి. ఆ భూములు పంచాలంటూ సిపిఎంఎల్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు దాదాపు లేదంటే 8,000 మంది అనారోగ్యంతో అయితేనో ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయడం కోసం, ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా పనిచేయడం వల్ల దాదాపు లేదంటే 8,000 మంది దాకా బోటకప్పు ఎన్కౌంటర్లో ఈ ప్రభుత్వాలు పట్టణం పెట్టుకున్నాయి. ఇప్పుడు కూడా బాక్సైడ్ తవ్వకాలు ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైడ్ తవ్వకాల కోసం ఈ బోటకప్పు ఎన్కౌంటర్లు తప్ప మరొకటి ఏమీ కాదు. కేంద్ర ప్రభుత్వం దాదాపు లేదంటే ఈ మధ్యకాలంలో 200 పైచలరే బోటకప్పు ఎన్కౌంటర్లు చేసింది. ఎన్కౌంటర్లు ఖచ్చితంగా ఆపాలి. ఖచ్చితంగా ఈ భూమి కోసం, ఈ గుర్తు కోసం పనిచేసేటువంటి అమరులు ఈ నెలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 సభలు పెట్టాం. ఏ భూమి కోసం అయితేనే, ఏ ముక్తి కోసం అయితేనో మీరు దేశ విముక్తి కోసం ఇప్పుడు మీ ప్రాణ త్యాగాలు చేశారో మీ త్యాగాలు వృధా కానివ్వం. మీ ఆశయాలు కొనసాగిస్తాం, మీ అమరుల ఆశయాలు కొనసాగిస్తామంటే ఇవాళ రాజమండ్రిలో ప్రధానంగా ఈ సభ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రధానంగా 100 మంది రియాజ్ కానీ, రంగవల్లెట్ కానీ, జార్జిరెడ్డి కానీ అనేక మంది 100 మంది ప్రాణ త్యాగాలు చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వని ఇవాళ ప్రధానికి సభ ఉద్దేశం. స్వామివారికి, గోవింద మామకు, సీతయ్య స్వామికి, ఈశ్వరి మాతాకు, గాయత్రి మాతాకు, ఓం నమః శివాయ. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. చెప్పండి స్వామికి, గోవింద మాతకు, సీతయ్య స్వామికి, ఈశ్వరి మాతాకు, విశ్వకర్మ భగవాన్కు, విరాట్ కోహ్లీ వేడుకున్న స్వామివారికి.
ఆరోగ్యమే హవ్యవాహన ఓం సర్వం యజ్ఞేశ్వర అర్పణమస్తు యజ్ఞరాజాయ బ్రహ్మేంద్ర ప్రచోదయ చావజ్ఞాన తత్వబోధనాయ శ్రీ సృష్టికర్తాయ నిరామృషాయ విఖ్యాతం వేద బ్రహ్మం గురుం భజే అర్పణమస్తు జ్యోతి స్వరూపస్య వేద బ్రహ్మేంద్ర స్వామిదేవత మహాజన్మ చరితాత్య మహాపుణ్య కార్య యోగ్యదావి సిద్ధిర్గామి సిద్ధిరస్తు. అందరూ కూడా ఎదురుకు మీ మనసులో ఏదైతే కోరుకుందో అది స్వల్పంగా ఇక స్వామివారిని కోరుకోండి కంపల్సరీ. అమ్మ ఒక్క 5 నిమిషాలు ఉంటాయి. జ్యోతి అందరూ కూడా దీపాలు వెలిగించుకుందరండి. కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ యొక్క ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీపాలకు దూరంగా ఉండండి. నెమ్మదిగా దీనికి కంగారు ఏం లేదు. ఇంకా స్టార్ట్ చేస్తారు. ప్రజామ్య గోపాయ కృత్వా దేవతే జాతాన్య సత్యనారాయణ దేవాయ విహాయే సుందరాది దిరాజివే వేర్యాజన గ్రే లక్ష్మీ రాస్తయామగే దేవాజగం పుణ్యావది ఓమార పరిమదాయ నమో నమః.
మా